సెప్టెంబర్ 17 ఫక్తు పొలిటికల్ డేగా మారిపోయింది. 2 శతాబ్దాల నిజాం పాలనకు తెరపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సెప్టెంబర్ 17పై రాజకీయ దుమారం రగులుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో వేడుకలు నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీ విధానం ఏంటి? హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకరు విలీనమంటే ఇంకొకరు విమోచనం, మరొకరు సమైక్యత దినమంటూ కార్యక్రమాలకు రెడీ అయ్యారు. ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ వేడుకలకు రెడీ అయింది బీజేపీ. కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా జాతీయ జెండా ఎగురవేయనున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఎంఐఎం చెప్పినట్టు వింటున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. గత 10 ఏళ్లు మజ్లిస్ కు భయపడి సెప్టెంబర్ 17ను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసదుద్దీన్ కు జడిసి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఎప్పుడైతే కర్ణాటక జరుపుతున్నదో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మహారాష్ట్ర మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఇచ్చింది, జరిపింది కదా. మీరు మిగతా రాష్ట్రాల్లో జరిపినప్పుడు ఇక్కడ జరపడానికి ఏంది? అధికారికంగా విమోచన లేదు. మీరు అడిగేది విమోచన అనకండి, ఏదో పేరు చెప్పండి, అధికారికంగా చెప్పండి. సరే, గత సంవత్సరం ఏదో ప్రజలు ఎక్కడ మమ్మల్ని అంటారని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము కూడా ప్రజాపాలన దినంగా చెప్పుకున్నారు. అది ప్రజాపాలన దినం నిజాంకి సంబంధం లేదు, ప్రజాపాలన దినం ఈ యొక్క త్యాగాలకు సంబంధం లేదు. ఈసారి అది కూడా లేదు. ఈసారి ఒక్క ముచ్చట చెప్పట్లేదు దాని గురించి తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇది ముమ్మాటికి విమోచన, ముమ్మాటికి ఇది లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ డే. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగా గాంధీ భవన్లో విలీన దినం వేడుకలు జరపనుంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలీన దినం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విలీన దినోత్సవంపై ప్రజలను బీజేపీ కన్ఫ్యూజ్ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీ వారి వల్ల విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టు. ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టనలేదు. నిజాం ప్రభుని లొంగ తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. మరోవైపు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఇటు ఎంఐఎం కూడా బీఆర్ఎస్ బాటలోని సెప్టెంబర్ 17న ప్రతి ఏడాది సమైక్యత దినాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇలా 4 పార్టీలు 3 పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17ను రాజకీయ కోణం నుంచి చూడడం సర్వసాధారణమైంది. దీంతో సెప్టెంబర్ 17 ఫక్తు పొలిటికల్ డేగా మారిపోయింది.